హలో! వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు గుత్తి దొండకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. గుత్తి దొండకాయ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి ఇలా వెనక ముందు తరిగి పెట్టుకున్న దొండకాయలు శుభ్రంగా కడుక్కుని, వెనక ముందు ఇలా తరుక్కుని, వీటిని ఇప్పుడు 4 చీలికల కింద తరుక్కోవాలి. ఇలా మధ్యలోకి మళ్ళీ పక్కకి 4 పక్షాల కింద తరుక్కోవాలి. ఇలా అన్ని దొండకాయల్ని తరిగి పెట్టుకుందాం. తరిగి పెట్టుకున్నాక ఇందులో కూరడానికి మసాలా రెడీ చేసుకుందాం. దాంట్లో ఒక కప్పుడు శనగపిండి, ఓ 2 స్పూన్ల జీలకర్ర, కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. మనం కారం ఎంత తింటామో చూసుకుని దానికి తగ్గట్టుగా కారం. నేను 3 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం ఇది కమ్మటి కారం 3 స్పూన్లు వేసుకుంటున్నాను. కారం ఎక్కువైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువ పొడి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుని అందులో తగినంత నూనె పోసి కలుపుకుని ముద్దలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం ముద్దలా కలిసేలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ముద్దని మనం చీరి పెట్టుకున్న 4 పక్షాల కింద చీరుకున్నాం కదా దొండకాయలని, వాటిలో కొద్ది కొద్దిగా కూరుకోవాలి అన్ని దొండకాయల్లోనూ. ఇది చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దొండకాయలు వేగడానికి ఎక్కువ సమయం పడుతుంది కదా కొంచెం. ఇగో అన్నిట్లోనూ ఇలా కూరి పెట్టుకున్నాం. వీటిని ఇప్పుడు వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి బాండలు వేడయ్యాక. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత మనం ఈ స్టఫ్ చేసుకున్న దొండకాయల్ని వేసుకుందాం. కొంచెం కాగింది నూనె. ఇప్పుడు దొండకాయల్ని నెమ్మదిగా అందులో వేసుకుందాం విడిపోకుండా. కొందరు వీటికి దారం చుట్టి ప్రతి దొండకాయకి ఇలా కూరిన తర్వాత వేసుకుంటారు. దారం చుట్టక్కర్లేదు, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే విడిపోకుండా ఉంటాయి. నెమ్మదిగా విడిపోకుండా కలుపుకోవాలి నూనె ప్రతి కాయకి పట్టేలాగా. ఇలా నెమ్మదిగా కాయలన్నీ ఒక్కసారి కలుపుకుని అవి మగ్గడానికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని ఒక్కసారి మళ్ళీ పైకి కిందకి కాయల్ని కదపాలి. ఒకవైపే ఉంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు, మాడిపోతాయి కదా. ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం కాసేపు. మళ్ళీ మూత తీసుకుని వేగాయో లేదో ఒకసారి చూసుకోవాలి. నీళ్ళు అవి చల్లకూడదు, తొందరగా వేగిపోవాలి, ఉడికిపోవాలి కదా అని కూర టేస్ట్ పోతుంది. సిమ్లో పెట్టుకుని నెమ్మదంగా 2-3 సార్లు కలుపుకుంటూ వేయించుకోవాలి.
వేగిపోయి కూరని పైకి కిందకి ఒకసారి కలుపుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కాయని ఇలా నొక్కి చూసుకుంటే మనకి వేగిందో లేదో తెలిసిపోతుంది. ఈ కూర ఉల్లికారం కూరే చేసుకోక్కర్లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇంకొంచెం మసాలా ఉండాలి అనుకునే వాళ్ళు దీంట్లో కొంచెం గరం మసాలా పొడి కలుపుకుంటే మనం కలుపుకునే ఈ కూరుకునే ముద్ద కారంలోనూ అప్పుడు టేస్ట్ వస్తుంది. ఉల్లి వెల్లుల్లి వేసుకోకపోయినా గుత్తి దొండకాయ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాయలు కూడా విడిపోకుండా బాగానే వేగి ఉల్లికారం అవి కూడా మిక్సీ పట్టుకుని ఉల్లి ముద్ద కూడా కూరుకుని చేసుకుంటారు. కానీ నేను తొందరగా అయిపోతుంది శనగపిండి వేసి చేస్తున్నాను. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇగో ఇదే గుత్తి దొండకాయ కూర. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.